తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. ఈ రోజు అయితే ఒక చాలా స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. ఇంకొక రోజు ఉంది సీఎం ఎవరో తేలడానికి. బట్ అయితే ఇంకా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ వస్తుంది అని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. బట్ ఇంకా కొంతమంది అయితే బీఆర్ఎస్ కి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనతో ఏం మాట్లాడతారు? ముందుగా మనతో పాటు పిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. తర్వాత కొంతమంది కార్యకర్తలు వారితో కూడా మాట్లాడద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా మాకు చెప్పండి, మీకు కంగ్రాచులేషన్స్ ఇవాళ చెప్పాలా ఇంకా వెయిట్ చేయాలా? 100% చెప్పాలమ్మా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మీరు నిన్న మొన్న చూసినట్టయితే మా పిసిసి అధ్యక్షుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు మనము 3వ తారీఖు నాడు కాదు 1వ తారీఖు నాడు నుంచే సంబరాలు జరుపుకోవాలని పిలిపించింది. కాబట్టి ఇలా మేడ్చల్ జిల్లా నుంచి వచ్చిన మా సోదరులు కూడా ఇలా గాంధీ భవన్లో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు మేడ్చల్ జిల్లాలో సంబరాలు జరుపుకొని ఇక్కడి వరకు వచ్చారు. కనుక సంబరాలు రేపు ఆకాశాన్ని మిన్నట్టుతాయని చెప్పడంలో ఇలాంటి అతిశక్తి లేదు. సార్, అంటే ఇప్పటికైతే ఇంకా కొంతమందికి ఇంకా నమ్మకం ఉంది బీఆర్ఎస్ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక్కొక్కసారి తప్పు అవ్వచ్చు, దాని సర్వే ప్రకారము అది జరగకపోవచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ సీఎం కేసీఆర్ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారికి మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు టీ న్యూస్ ఒకటి నమస్తే తెలంగాణ తప్ప ఏ ఛానల్స్ కూడా చెప్తారు. అదేమంటారంటే లాస్ట్ దింపుడు కల్లి ఆశం అంటారు చూడు, ఆ దింపుడు కల్లి ఆశంతో ఉన్నారు. దాని తల ఒరిగేది ఏం లేదు. ఒకటి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కొంత బీజేపీ వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కవిత గారు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మాకు వచ్చిన మార్పు ఎక్కడంటే చేంజ్ ఫర్ చేంజ్. అదే పిసిసి అధ్యక్షుడు చాలా సందర్భాలు చెప్పాడు, ఫర్ చేంజ్ అనే యాత్ర కూడా చేస్తానని చెప్పి. అందుకనే గ్రామీణ స్థాయి నుంచి ప్రజల నుంచి వచ్చిన మార్పు వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగి ఇలా 70 స్థానాల్లో మేము గెలుచుకోబోతున్నాం. రేపు ఈ టైం వరకు అలా చూస్తారు. మా యొక్క ట్రెండ్ కానీ, మా యొక్క అభ్యర్థుల ఫలితాలు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కథన రంగాన ఉత్సాహంతో గాంధీ భవన్లో వివిధ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే 70 స్థానాల్లో గెలుస్తారు అనే నమ్మకం గట్టిగా ఉందా సార్? అయితే మీకు తప్పకుండా 100% ఎందుకంటే ఏ నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఏ తెలంగాణ ఏర్పడిన నాటికి సోనియా గాంధీ 16,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ఇస్తే ఈ దరిద్రుడు అప్పుల రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ పుట్టబోయే బిడ్డ మీద కూడా 50 నుంచి లక్ష రూపాయలు ఈరోజు అప్పు భారం పెట్టే దశగా ఇలా తెలంగాణను దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ఘనత ఈయనది. కాబట్టి తెలంగాణ ఏ ఆంక్షలతోనైతే, ఏ లక్ష్యంతోనైతే, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేరలేదు. కాబట్టి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి సోనియా గాంధీ గారు ఏ లక్ష్యంతోనైతే ఆ రోజు కరీంనగర్ జిల్లాలో ప్రకటించారో ఆ లక్ష్యాన్ని చేరలేదు. కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఇలా సోనియా గాంధీ మీద సానుభూతి విపరీతమైన 4 కోట్ల మంది జనాలు ఈరోజు సోనియా గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. మీరు చూసారు, వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినాం, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ చేసినాం. సాక్షాత్తు తుగ్గుడలో శ్రీమతి సోనియా గాంధీ సమక్షంలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది సమక్షంలో 6 గ్యారెంటీల పథకాన్ని తీసుకొచ్చినాం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని 5 గ్యారెంటీలతో ముందుకు పోతే ఆ రోజు మరి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని చెంప చెల్లుమనే విధంగా తీర్పిచ్చారు సింగిల్ లార్జ్ మెజారిటీ. అదేవిధంగా ఈరోజు ఉనికి నామమాత్రం ఉనికి లేని బీజేపీకి టీఆర్ఎస్కు రేపు చెంప చెల్లుమనే విధంగా రేపు విఎంలు మిషన్లు తెరవబోగానే కాంగ్రెస్ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. రేపు రాబోయే 3వ తారీఖు నాడు ఫలితాలు, 9వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10 గంటల 30 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేయడమే కాదు, ఏ గ్యారంటీలు ఇచ్చినామో రైతు డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, 7 గ్యారంటీలు కానీ తొలి క్యాబినెట్ సమావేశంలో పెట్టి ప్రజలకు అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. సార్, కాంగ్రెస్ లో డజన్ సీఎంలు అంటున్నారు కదా, ఇప్పుడు అసలైన టైం అయితే వచ్చేసింది. సీఎం ఎవరవుతారంటారు? ఇప్పుడు సీఎం అధిష్టాన వర్గం నిర్ణయిస్తాము.
రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు. ఇది ఒక జాతీయ పార్టీ, 130 సంవత్సరాల పార్టీ, స్వతంత్రం చేసిన పార్టీ. అదే విధంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఒక నియంత్రణ లేక కూర్చొని ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లో కూర్చొని పేరు రాసుకునే పార్టీ కాదు. తప్పకుండా కావచ్చు. ఎందుకంటే ఆయన అన్ని జిల్లాలు పర్యటించిండు, ఒక దగ్గర కూర్చోలే. ప్రతి తెలంగాణ అన్ని జిల్లాలు హెలికాప్టర్ వేసుకొని తిరిగిండు కాబట్టి ఆ క్రెడిట్ తప్పకుండా ఆయన మీద ఉంటుంది. దాంట్లో ఎలాంటి తీసేయవలసిన అవసరం లేదు. కనుక అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డి గారు చేసి అందరూ హర్షిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత దండోర కానీ, నిరుద్యోగ సమస్య కానీ, అదేవిధంగా జంగ్ సైరన్ కానీ, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ కానీ ఎన్నో కార్యక్రమాల కార్యకర్తలను దాంట్లో అదే భాగస్వాములను చేసి కోఆర్డినేటర్లు చేసి మరి గ్రాఫ్ పెంచినట్టే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలవడానికి చాలా కష్టపడిందనే చెప్పాలి. తర్వాత చాలా ప్రజలకి చాలా హామీలు ఇచ్చింది, అవన్నీ నెరవేరుస్తుందంటారా? తప్పకుండా. ఇలా కర్ణాటక తల్లి, ఇలా మిమ్మల్ని తీసుకోపోతా. కర్ణాటకలో మహిళలు ఇలా ఆనంద డోలికలో ఉన్నారు. మహిళలకు కూడా ఇలాంటి ఏది టికెట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇది ఇలా అంటున్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను. అక్కడ అనేవాళ్ళు ఏంటంటే మహిళలకి ఫ్రీ టికెట్ పెట్టేసి అదంతా పురుషుల మీద పడేస్తున్నారు, వాళ్ళు టికెట్ డబుల్ చేస్తారు అంటున్నారు. ఏం లేదు, అదంతా కళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తాయి. మొన్న మా డికే శివకుమార్ గారు వచ్చారు, రాండి మీకు 2 హెలికాప్టర్లు పెట్టి తీసుకపోతే కర్ణాటకలో ఏ విధంగా ప్రజా రంజక పాలన జరుగుతుందో, ఏ 5 గ్యారెంటీల మీద మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం చేసిరో రేపు తెలంగాణలో కూడా ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం ఇస్తాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రేపు జూన్ 2 తారీఖు నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ 17 నాటి నుంచి రాష్ట్రంలో అన్ని ఖాళీలను ఉద్యోగాలను భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టడానికి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా గృహలక్ష్మి అన్ని రకాలుగా ఏదైతే మనం 6-7 గ్యారెంటీలు ఇచ్చినామో ఆ 7 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయం తీసుకుంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకొక రోజు ఉంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ గా. ఇక్కడున్న కార్యకర్తలతో కూడా ఒకసారి మాట్లాడద్దాం. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. అసలు ఎలా అనిపిస్తుంది? రేపు ఇంకొక రోజు ఉంది, ఆల్మోస్ట్ కాంగ్రెస్ గెలిచింది అని ఇక్కడైతే సంబరాలు చేసుకుంటున్నారు. సార్ మీ పేరు? భూపాలరెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి సార్? మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ. ఓకే, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ విజయం తథ్యమని ఇంకా ఫిక్స్ అయిపోయారా, ఇంకా 1 డే ఆగి చూడాలి అనుకుంటున్నారు? ఆగడం లేదు మేడం. 24 గంటల లోపు కాంగ్రెస్ ఫలితాలు బయటపడితే 70 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ స్థానాలు కైవసం చేసుకుంటుంది. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని మేము ఆశిస్తున్నాం. ఆయన కష్టానికి ముఖ్యమంత్రి కావాల్సిందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ 6 వరాలని ఇవన్నీ గ్యారంటీలు అవన్నీ ఇచ్చింది కదా, అవన్నీ కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది అనుకుంటున్నారు? 100% నిలబెట్టుకుంటుంది మేడం. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి చెందింది తెలంగాణలో. విపరీతమైన ట్యాక్సీలు వసూలైతున్నాయి. ఒక సంవత్సరం కాల వ్యవధిలో 1,50,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలైతుంది హైదరాబాద్ ప్రగతి పదంలో నడుస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన హైదరాబాద్ మంచి అద్భుతమైన ప్రగతి పదంలో నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా నమ్మకం ఉంది, మేమే గెలుస్తాము అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు దాహం ఉంది కదా మేడం. ఓటుకు 5,000 10,000 ఇచ్చారు కదా. పబ్లిక్ లక్షల కోట్ల 18,60,000 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ము దోసుకున్నారు. వాళ్ళు సొమ్ము దోసుకున్నారు కాబట్టి 100 ముచ్చట్లు చెప్తారు. కానీ పబ్లిక్ నమ్మద్దు. ఒకసారి మార్పు కోరాలి. ఒకసారి మార్పు కోరిన తర్వాత పబ్లిక్ వాళ్ళకి అర్థమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా పథకాలను అమలు చేస్తుంది. ఇంతకుముందు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. 100% ప్రజలకు న్యాయం చేస్తుంది. మా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు 30,000 పైచిలుపుతోటి మల్లారెడ్డిని ఓడించడం తథ్యమని నేను కోరుకుంటున్నాను. అంటే మల్లారెడ్డి స్ట్రాంగ్ అపోనెంట్ కదా, అయినా సరే ఈయన గెలుస్తారంటారా? 100% మేడం. మల్లారెడ్డి స్ట్రాంగ్ అపోనెంట్ ఎందుకు మేడం? డబ్బులు చూసి మల్లారెడ్డి అంటున్నారా? ఆయన విద్య అర్హత ఏంది, ఆయన చేసింది ఏంది? ₹1,00,000 బీటెక్ సీట్ 20 లక్షలు అమ్మిండు మేడం. 2 లక్షల నుంచి 10 లక్షల ఎంబీబీఎస్ 2 కోట్లు అమ్మిండు మేడం. 100 ఎకరాల భూములు మా గిరిజన భూములు కొల్లగొట్టిండు మేడం. మేడ్చల్ పబ్లిక్లు మంచి ఉత్తేజపరులు, తెలివిపరులు, వాళ్ళు 100% మల్లారెడ్డి అనే వ్యక్తికి బుద్ధి చెప్పాలని వాళ్ళని కోరుకుంటున్నా అని చెప్తున్నాను.